స్వాగతం. పొడుగులు పొడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో రంగయ్య, రంగమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారనమాట. అయితే వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చదువుకునేవారు అనమాట. అయితే ఈ భర్తలు ఇద్దరు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి పశువులు ఉండేవి. వాటిని చక్కగా దగ్గరలో ఉన్నటువంటి అడవికి తీసుకెళ్ళి మేపుకునేవారనమాట. మరి వాళ్ళు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పశువుల్ని తీసుకెళ్ళి అడవిలో మేపుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవారనమాట. అయితే ఒకసారి ఆదివారం అనేసరికి మరి స్కూల్కి సెలవు ఉంటుంది కదా, అందుకని పెద్దోడు చిన్నోడు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి అడవికి మేము కూడా వస్తాము, పశువులను తోలుకుని వస్తాము అని అడుగుతారనమాట. అడిగేసరికి సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే తల్లి తండ్రి అందరితో పాటు వాళ్ళ పిల్లలిద్దరిని కూడా, అంటే పెద్దోడిని చిన్నోడిని కూడా తీసుకెళ్తారనమాట. ఇక ఈ రంగయ్య, రంగమ్మ, తర్వాత పెద్దోడు, చిన్నోడు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎవరి పశువులను వాళ్ళు తీసుకుని ఉదయాన్నే చక్కగా అడవికి వెళ్తారు. అయితే మరి అడవి అంటే ఎలా ఉంటుంది, చక్కగా పచ్చని ప్రకృతి ఉంటుంది కదా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మరి చక్కటి గుబుర్లు ఉంటాయి, బోల్డ్ అన్ని పండ్ల చెట్లు ఉంటాయి, రకరకాల పూల తీగలు ఉంటాయి, ఎటు చూసిన పక్షుల కిలకిల రావాలతోటి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది కదా. అడవి అంటే గ్రీనరీగా ఉంటుంది కదా. అలాంటి అడవిలోకి ప్రవేశించేసరికి ఈ పెద్దోడికి చిన్నోడికి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అనిపించి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం మొదలు పెడతారు. చక్కగా మామిడి చెట్లకి మామిడికాయలు కోసుకుంటారు, వాళ్ళు తీసుకెళ్ళిన ఉప్పు కారం చల్లుకుని తింటారు. తర్వాత అక్కడ ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు కోసుకుంటారు. తర్వాత ఏమో నేరేడు పండ్లు ఏరుకుంటారు, రకరకాల గింజలు విత్తనాలు అన్నిటినీ కూడా తీసుకుని ఎంతో సంతోషంగా చక్కగా ఆడుకుంటూ ఉంటారన్నమాట. అయితే అలా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇక కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో, అంటే ఇంకొక అరగంటలో చీకటి పడిపోతుంది అన్న సమయానికి ఈ రంగయ్య, రంగమ్మ ఇద్దరు ఏం చేస్తారంటే, నాయనలారా పదండి, కాసేపు అయితే చీకటి అయిందంటే మనం గ్రామానికి వెళ్ళడం కష్టమవుతుంది, నడవండి అని చెప్పి పిల్లలిద్దరిని కూడా నడవమని చెప్తారు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నడవండి చీకటి అవుతుంది, నడవండి అని అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుని వెనక్కి తిరిగి ప్రయాణం మొదలు పెడతారనమాట. అయితే అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అందరూ, పశువులు వెళ్తున్నాయి, వాటి వెనకాల గ్రామస్తులు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే ఈ పెద్దోడు చిన్నోడు ఏం చేస్తున్నారు, దారిలో అక్కడక్కడ ఆగుతూ కాసేపు ఆడుకుంటున్నారు. ఎక్కడైనా ఏమన్నా పండ్లు కనపడినాయి అనుకోండి, చటుక్కుని అక్కడ ఆగి గబగబా 4 పండ్లు కోసుకుంటున్నారు. ఎక్కడన్నా కొన్ని గింజలు కానీ విత్తనాలు కానీ ఏమన్నా కనిపించాయి అనుకోండి, వాటిని ఏరుకుంటున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ పెద్దోడు చిన్నోడు ఏమైందంటే ఇద్దరు కూడా దారి తప్పిపోతారనమాట. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వెనకాల వస్తున్నారులే అని వాళ్ళు ముందు వెళ్తారు. ఈ పెద్దోడు చిన్నోడు దారి తప్పిపోతారు. ఇక 5:30 ఇంకొక అరగంట అయితే మొత్తం చీకటి పడిపోతుంది, ఇంకాసేపు అయితే అనుకునేప్పటికీ చుట్టూ చూస్తారు. చూసేసరికి గ్రామస్తులు ఎవ్వరూ లేరు. వాళ్ళదొక దారి అయిపోయింది, వీళ్ళదొక దారి అయిపోయింది. వెంటనే ఇద్దరికి చాలా దుఃఖం వస్తుంది అనమాట. అందులో చిన్నోడు ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు పెద్దోడు ఏం చేస్తాడంటే ధైర్యం తెచ్చుకుని, తమ్ముడు ఏడవద్దు, మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు, భయపడకు, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్తాడు. చెప్పి మనం ఇక్కడి నుంచి గబగబా నడిచినట్లయితే మనం మన గ్రామాన్ని చేరుకుంటాము, మన అమ్మా నాన్నలు మనం చేరుకుంటాము, కాబట్టి గబగబా నడువు అని చెప్తాడు. సరే అని చెప్పి పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా చాలా వేగంగా నడవడం మొదలు పెడతారనమాట. మొదలు పెట్టేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక గాడిద కనిపిస్తుంది. ఆ గాడిదని చూసి పెద్దోడు ఏమంటాడంటే, తమ్ముడు మరి ఈ గాడిదని మన కూడా తీసుకెళ్దాము అంటాడనమాట. అంటే చిన్నోడు అంటాడు, చాలే ఊరుకో అన్నయ్య, ఈ గాడిద మనకెందుకు, అసలే మనం దారి తప్పిపోయి తిరుగుతూ ఉన్నాము, నువ్వు మళ్ళీ గాడిద అంటావేంటి, కాబట్టి గాడిద ఏం వద్దు, మనం గబగబా వెళ్దాం, పద అని తొందర చేస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, కాదురా తమ్ముడు, మరి గాడిద ఉంటే ఉండనివ్వు, అది ఉంటే ఏమైంది, అలా ఉండనివ్వు, దేనికో దానికి మనకు అక్కడికి వస్తుంది అని చెప్పి ఆ గాడిదని తీసుకుని వెళ్తారనమాట.
ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇక తమ్ముడు నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నేను నడవలేకపోతున్నాను అంటాడు. అంటే అప్పుడు గాడిద మీద తమ్ముడు కూర్చోబెట్టి ఈ అన్నయ్య ముందుకి ప్రయాణం చేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చోట నల్లటి తాడు కనిపిస్తుంది అనమాట. అది ఇంత లావుని చాలా పొడవుగా ఉంటుంది అనమాట, నల్లటి తాడు. ఆ పెద్దోడు ఏం చేస్తాడు, ఆ తాడుని తీసుకుని వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు. ఇచ్చి తమ్ముడు దీన్ని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టు అని చెప్తాడనమాట. ఈ తమ్ముడు ఏమంటాడంటే, అయ్యో అన్నయ్య, ఈ తాడు మనకెందుకు, మనం ఏం చేసుకుంటాము, పడేసేయి, ఏం అవసరం లేదు, అసలే మనం దారి తప్పిపోయాము అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, దేనికో దానికి పనికొస్తుంది, ఉండనివ్వు నీ దగ్గర అని చెప్పి చెప్తాడు. సరే అన్నయ్య మాట కాదన్నాక తమ్ముడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తాడనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక గడ్డపార కనిపిస్తుంది అనమాట. దాన్ని గుణపం అని కూడా అంటారు కదా. గడ్డపార కనిపించేసరికి పెద్దోడు ఏం చేస్తాడు, ఆ గడ్డపారని తీసుకుని తమ్ముడు దీన్ని కూడా దాచిపెట్టు, ఏదో ఒక పనికి మనకి అక్కరకు వస్తుంది అని చెప్తాడు. ఆ విధంగా వీళ్ళు చాలా దూరం ప్రయాణిస్తారు. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మొత్తం అంతా చిమ్మ చీకటి అయిపోతుంది అనమాట. అలాంటి సమయంలో ఈ పెద్దోడికి అర్థమైపోతుంది. వాళ్ళ తమ్ముడితో ఏం చెప్తాడంటే, తమ్ముడు అరే చిన్నోడా, మనం ఇక మీదట ముందుకు ప్రయాణం చేయడం ఎంత మాత్రము కూడా మనకి మంచిది కాదు. ఎందుకంటే దారిలో ఎలాంటి వెలుతురు ఉండదు, భయంకరమైన మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ దగ్గరలో ఏదైనా ఒక గుహ ఉంటే కనుక అందులో ఈ రాత్రికి మనం ఉందాము, ఉదయాన్నే లేచి వెళ్దాము అని చెప్తాడనమాట. చెప్పేసరికి తమ్ముడు ఏమంటాడు, సరే అన్నయ్య అంటాడు. చుట్టూ చూసేసరికి కొంచెం దూరంలో ఒక గుహ కనిపిస్తుంది. కనిపించేసరికి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, అక్కడ చిన్న చిన్న ఎండిపోయిన కట్టె పుల్లలు ఉంటాయి కదా, ఆ కట్టె పుల్లలు ఏరుకుని ఆ గుహలోనికి వెళ్తారు. వెళ్ళి ఆ కట్టే ఇలా రాపిడి చేస్తే మంట వస్తుంది కదా, ఆ విధంగా మంట చేసుకుని ఆ గుహలో కూర్చుంటారనమాట. కూర్చుని వాళ్ళు కొంచెం ఆ పండ్లు ఈ పండ్లు కోసుకున్నారు కదా, అవి తినుకుంటూ కూర్చుంటారు. కూర్చునేసరికి మంచి అర్ధరాత్రి 12 గంటల సమయం అనమాట. ఆ సమయం అయ్యేసరికి ఆ గుహ దగ్గరికి ఒక పెద్ద రాకాసి వస్తుందన్నమాట. రాకాసి అంటే తెలుసు కదా, అంటే ఆడ రాక్షసి అనమాట. మగవాడ అయితే కనుక రాక్షసుడు అంటారు, ఆడదైతే కనుక రాకాసి అంటారనమాట. అలాంటి ఒక రాకాసి వస్తుంది. వచ్చి గుహలోనికి ఇలా తొంగి చూస్తుంది. తొంగి చూసేసరికి లోపల నుంచి ఒక మంట వెలుగుతూ కనిపించింది అనమాట. కనిపించేసరికి ఈ రాకాసికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, ఎవర్రా అది, నా గుహలో ఉన్నారు అని గట్టిగా అరుస్తుంది అనమాట. అరిచేసరికి ఈ పెద్దోడికి చిన్నోడికి చాలా భయం అనిపిస్తుంది. భయం అనిపించి పెద్దోడు చిన్నోడికి ధైర్యం చెప్తాడు, నువ్వేం మాట్లాడకు, అలాగే కూర్చో అని చెప్పి ఈ పెద్దోడు ధైర్యం తెచ్చుకుని ఏం చేస్తాడంటే ఇంకా గట్టిగా, నువ్వెవర్రా అంత గట్టిగా అరుస్తున్నావు అని గట్టిగా అరుస్తాడనమాట. అరిచేసరికి రాకాసికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, నేనెవరా, రాకాసి, ఈ గుహ ఎవరిదనుకుంటున్నావు, నాది, నువ్వెవరు, నా గుహలో ఎందుకున్నావు అని గట్టిగా అరుస్తుంది అనమాట రాకాసి. ఇక రాకాసి అనగానే ఇక పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా వణకడం మొదలు పెడతారనమాట. ఇద్దరికి చాలా భయం అనిపిస్తుంది. కానీ వెంటనే పెద్దోడు ధైర్యం తెచ్చుకుంటాడు. తెచ్చుకుని ఏమంటాడంటే, నువ్వు రాకాసి అయితే నేను గీకాసి, నీకెంత ధైర్యం, ఇంత గట్టిగా అరుస్తున్నావు నా మీద అని అంటాడనమాట. అనేసరికి ఈ బయట ఉన్నటువంటి రాకాసి ఆశ్చర్యపోతుందనమాట. గీకాస ఏంటబ్బా, నేను దయ్యాల పేర్లు విన్నాను, మనుషుల పేర్లు విన్నాను, జంతువుల పేర్లు విన్నాను, కానీ ఈ గీకాస ఎవరు, రాకాసి తెలుసు కానీ గీకాస ఎవరబ్బా అనుకుని, అమ్మో ఈ గీకాస ఎవరో ఏంటో, తొందరపడి నేను గుహలోనికి వెళ్ళానంటే అది నన్ను తినేస్తుందేమో, కాబట్టి దాని బలం ఎంతో పరీక్షించాలి, నా బలం ఎంతో పరీక్షించాలి, తొందరపడకూడదు అని అనుకుని, సరే గీకాసి, నువ్వు నేను ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకుందామా అని గట్టిగా అరుస్తుందన్నమాట. అరిచేసరికి పెద్దోడు ఏం చేస్తాడు, సరే అయితే ఏం చేద్దామో చెప్పు అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి గీకాసి ఏమంటుందంటే, నా తల మీద ఉన్నటువంటి ఒక వెంట్రుక తీసి గుహలోకి నేను విసురుతాను, నువ్వు కూడా నీ తల మీద ఉన్న ఒక వెంట్రుక తీసి నా పైకి విసురు, అప్పుడు ఎవరు బలమైన వాళ్ళు తెలిసిపోతుంది అని గట్టిగా అరుస్తుందన్నమాట. వెంటనే పెద్దోడు ఏమంటాడంటే, సరే అయితే కాసుకో, ముందు నీ తల వెంట్రుక వెయ్యి అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఈ రాకాసి ఏం చేస్తుంది, తన నెత్తి మీద నూకు వెంట్రుకని ఇట్లా తీసి లోపలికి విసురుతుంది అనమాట.
విసిరేసరికి ఆ లోపలంతా కూడా మంట మండుతుంది కదా, ఆ మంట వెలుగులో ఆ వెంట్రుక పడుతుంది అనమాట. పడేసరికి అది ఎలా ఉంది, చాలా మందంగా ఉంది, ఇంత మందంగా ఉంది, చాలా పొడుగ్గా ఉందన్నమాట. అది చూడగానే పెద్దోడికి చాలా భయం అనిపిస్తుంది. భయం అనిపించి ఏం చేస్తాడు, తను ఒక తాడు, ఇంత లావు తాడు దొరికింది కదా, నల్లటి తాడు, ఆ తాడుని మంచిగా ఇలా చుట్టి బలంగా ఆ రాకాసి ముఖం మీదకి విసిరి కొడతాడనమాట. ఈ రాకాసి ఏంటి, బయట చీకట్లో ఉంది, అక్కడ బయట ఏది కూడా రాకాసికి కనపడదు. లోపలేంటి, పెద్దోడు చిన్నాడు మంట వెలుతురులో ఉన్నారు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ గీకాసి ఈ గీకాసి పేరుతోటి విసిరాడు కదా వెంట్రుక, అది వచ్చి ఈ రాకాసి ముఖానికి తగిలి కింద పడుతుంది అనమాట. పడేసరికి ఈ రాకాసి ఏం చేస్తుందంటే గబగబా చేతితో ఇలా తడిని చూసుకుని ఆ తాడుని చేతిలోకి తీసుకుంటుంది. తీసుకునేసరికి అది ఇంత లావును ఉంటుంది అనమాట, నల్లగా. వెంటనే రాకాసికి చాలా భయం అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఈ గీకాసి వెంట్రుక ఏంటి ఇంత బలంగా ఉంది, ఇంక ఈ లెక్కన గీకాసికి ఇంకెంత బలం ఉందో ఏంటో, నేను అస్సలు తొందరపడకూడదు, లోపలికి పోకూడదు అని అనుకుంటుంది. అనుకుని మళ్ళీ ఈ రాకాసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఓ గీకాసి, సరే ఇంకొక పరీక్ష పెట్టుకుందామా అంటే ఈ పెద్దోడు ఏం చేస్తాడంటే, సరే కాసుకో, ఏం చేస్తావో చెయ్యి అంటాడనమాట. అనేసరికి ఈ రాకాసి ఏం చేస్తుందంటే, ఈసారి నేను నా కూర పన్ను ఉంటుంది కదా దాన్ని తీసి విసురుతాను, నువ్వు కూడా నీ కూర పన్ను విసురు అని గట్టిగా అరుస్తుంది అనమాట. అరిచేసరికి పెద్దోడు ఏం చేస్తాడు, సరే అయితే కాసుకో అంటాడు. ఈ రాకాసి తన కూర పన్ను విసురుతుంది. విసిరేసరికి అది చాలా బలంగా ఉంటుందన్నమాట. అది చూసి పెద్దోడు అమ్మ బాబోయ్, ఈ రాకాసి కంటపడ్డామంటే ఇంకేమన్నా ఉందా అనుకుని తెలివిగా ఏం చేస్తాడంటే, తన దగ్గర గుణపం ఉంది కదా గడ్డపార, దాన్ని తీసుకుని బలంగా బయటకు విసురుతాడనమాట. విసిరేసరికి అది వచ్చి ఈ రాకాసి ముందు ఠంగుమని పడుతుంది. పడేసరికి రాకాసి ఏం చేస్తుంది, చీకట్లో ఉంది కదా, గబగబా ఇలా తడుముకుని ఆ గుణపాన్ని పైకి తీసేసరికి అది చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని ఇలా విరగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ విరగదనమాట. అప్పుడు ఈ రాకాసి చాలా భయపడుతుంది. అమ్మ బాబోయ్, ఈ గీకాసి అంటే ఎవరో చాలా భయంకరమైన దానిలానే ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకొకసారి పరీక్షిద్దాం అనుకుని, ఓ గీకాసి, సరే అయితే ఈసారి నేను పెద్దగా అరుస్తాను, నువ్వు కూడా పెద్దగా అరువు, ఇద్దరిలో ఎవరి బలం ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి అంటుందన్నమాట. లోపల నుంచి పెద్దవాడు ఏం చేస్తాడు, సరే అయితే కాసుకో అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఈ రాకాసి ఏం చేస్తుందంటే పెద్దగా దిక్కులు పిక్కటిల్లేటట్టుగా పెద్దగా అరుస్తుంది అనమాట. అడవి అంతా ప్రతిధ్వనించేలాగా అరుస్తుంది. వెంటనే ఆ అరుపు వినేసరికి ఈ పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా గడగడగడగడగడ వణుకుతారనమాట. వణికితే పెద్దోడు మాత్రం ఏమాత్రం భయపడకుండా ధైర్యం తెచ్చుకుని ఏం చేస్తారంటే, అక్కడ మంట మండుతుంది కదా, ఆ మంటల్లోంచి ఒక కట్టె పుల్ల తీసి ఈ గాడిదకు ఉంది కదా వీళ్ళ దగ్గర, ఆ గాడిదకి వాత పెడతాడనమాట. వాత పెట్టేసరికి అది భయంకరంగా పెద్దగా అరుస్తుంది. అరిచేసరికి ఆ గుహ అంతా కూడా ఏంటి ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఆ సౌండ్, అది రీసౌండ్ వస్తుంది అనమాట. గుహ అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది అనమాట. దాంతో ఆ అరుపులకి ఈ రాకాసి హడిలిపోతుంది అనమాట. హడిలిపోయి అమ్మ బాబోయ్, దీని అరుపు ఏంటి ఇంత భయంకరంగా ఉంది, బతికుంటే బలుసాగు తినచ్చు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం, తెల్లవారే వరకు ఈ గుహ వరకే రావద్దు మనం అనుకుని అక్కడి నుంచి అడవిలోనికి పారిపోతుంది అనమాట. ఇక పెద్దోడు చిన్నోడు అమ్మయ్య అనుకుని ఇద్దరు కూడా తెల్లవారే వరకు ఆ గుహలోనే ఉండి, తెల్లవారిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చి మెల్లగా అడవిలో నడవడం మొదలు పెడతారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి పశువుల కాలి గిట్టలు కనిపిస్తాయి అన్నమాట. అడుగులు పడతాయి కదా, ఆ గిట్టల అడుగులు కనిపించేసరికి ఆ గిట్టల అడుగుల వెంబడి దారి వెతుక్కుంటూ గ్రామంలోనికి వెళ్ళిపోతారు. వెళ్ళేసరికి ఈ తల్లి తండ్రి గ్రామస్తులు అందరూ కూడా భయపడుతూ ఉంటారనమాట, పిల్లలు ఇంకా రాలేదని. అప్పుడు వెళ్ళి ఈ పెద్దోడు చిన్నోడు జరిగినదంతా కూడా చెప్తారనమాట. చెప్తే ఈ పెద్దోడు తెలివికి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా గ్రామస్తులు అందరూ కూడా చాలా మెచ్చుకొని చాలా సంతోషపడతారనమాట. మరి పొడుగులు గుడుగులు ఈ కథ మీకు నచ్చిందా? మరి ఈ కథలో నీతి ఏంటంటే, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ఒక ఆపద ఎదురైనప్పుడు భయపడకుండా మరి తెలివిగా ఆలోచించినట్లయితే ఏదో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. మరి ధైర్య సాహసే లక్ష్మి అని ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి నీతి అన్నమాట. పొడుగులు బుడుగులు. మరి మీకు ఈ కథ నచ్చితే ఈ కథకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి